ఈ మధ్య కాలంలోని డివోర్స్ కేసెస్ అనేవి చాలా విపరీతంగా అయిపోయాయి. మ్యారేజ్ అని కూడా కాంట్రాక్ట్ మ్యారేజ్ లాగా ఫీల్ అవుతుంది తప్ప సో అలాంటి వాళ్ళకి అంటే మనీ మెయింటెనెన్స్ ఇవ్వాలన్నమాట. ఆమె డిగ్రీ హోల్డర్ అయ్యి ఉండి ఆమె జాబ్ హోల్డర్ అయ్యి ఉంటే 18 years క్రాస్ అయ్యి నేను ఇవ్వాల్సిన అవసరం లేదంటే సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్ ముఖ్యంగా డివోర్స్ ఈ మధ్య కాలంలోని డివోర్స్ కేసెస్ అనేవి చాలా విపరీతంగా అయిపోయాయి. అయితే దీనిలో మెయిన్ ఏంటంటే డివోర్స్ అయిన తర్వాత ముఖ్యంగా లేడీస్ ఈ మధ్య కాలంలో వర్కింగ్ చాలా మంది ఉన్నారు, వర్కింగ్ విమెన్స్. సో అలాంటి వాళ్ళకి మళ్ళీ ఇవ్వాలంటారా, అంటే మనీ మెయింటెనెన్స్ ఇవ్వాలంటారా? అలాంటి కేసెస్లోని అమ్మాయి ఆల్రెడీ వర్కింగ్లో ఉంది కాబట్టి మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? డైవర్స్ ఈ మధ్య చాలా అవుతున్నాయి అనటం వాస్తవం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైవర్స్ పెరగడానికి నాకు అర్థమైంది, నాకున్న అవగాహన ప్రకారం మ్యారేజ్ అని కూడా కాంట్రాక్ట్ మ్యారేజ్ లాగా ఫీల్ అవుతుంది తప్ప పెళ్ళి అనేది ఒక పవిత్ర బంధం అని ఫీల్ అయ్యి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఆ ఆలోచన ఉంటే ఈ డైవర్స్ తగ్గుతాయి. ఈ చిన్న చిన్న ఇష్యూస్కి ఒకప్పుడమ్మ చాలామంది పిల్లల్ని కనేవాళ్ళు, వాళ్ళు సంస్కారం ఎట్లా అయిందని చిమ్మడని చెప్పేవాళ్ళు. ఇప్పుడున్న పిల్లల్ని ఒక పుష్పంలాగా పెంచుతున్నారు. వాళ్ళకి ఏ చిన్న ఇబ్బంది జరగకుండా చూస్తున్నారు. ఒకసారి పెళ్ళైనాక ఎవరైనా ఇప్పుడు అమ్మాయికి పెంచారు, అమ్మాయికి పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ ఇంటికి పోతే ఇలా తల్లిదండ్రులు ఏ రోజు ఒక మాట అనరు. ఒక చిన్న మాట వాళ్ళు ఎవరు అనరంటే ఆమె భరించలేదు, ఎందుకంటే మొదటి నుంచి అలవాటు లేదు కాబట్టి. ఆ కోపంతో తనులు వీళ్ళకి చెప్పడం, వీళ్ళు వెంటనే రాబిడ్డ నేను కళ్ళాలు పెట్టి చూసుకుంటారా ఏమంటే కొట్లాడదాం అని అంటారు. వాళ్ళు ఇలా అనుకోవాలి అలా అనుకో, వీళ్ళు ఏదో కేసు పెట్టడం వాళ్ళు ఏదో కేసు పెట్టడం, ఇలాగ పోయి చివరి డైవర్స్ దాకా వెళ్ళిపోతుంది. ఈ డైవర్స్కి వెళ్ళిన తర్వాత అమ్మాయి జాబ్ హోల్డర్ అనుకుందాం, మీరన్న క్వశ్చన్ జాబ్ హోల్డర్ అనుకుందాం. జాబ్ హోల్డర్ అయితే సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ఉన్నాయి. ఎప్పుడైతే ఆమె డిగ్రీ హోల్డర్ అయ్యి ఉండి ఆమె జాబ్ హోల్డర్ అయ్యి ఉంటే ఆమెకు మెయింటెనెన్స్ పే చేయాల్సిన అవసరం లేదు. కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ పిల్లలు ఉండనుకో వాళ్ళకి కంపల్సరీ మెయింటెనెన్స్ పే చేయాలి. అది ఒకవేళ తను డిగ్రీ హోల్డర్ కాదు, ఎంప్లాయీ కాదు, అన్ఎంప్లాయీ ఎంప్లాయీ తప్పనిసరి భార్య పోషించాల్సిన బాధ్యత ఉంటుంది. భార్యను పోషించాల్సిన బాధ్యత భర్త పైన ఉంటుంది కాబట్టి అతను పే చేయాల్సి వస్తుంది మెయింటెనెన్స్, అంతే. లేకపోతే అక్కర్లేదు. తను మెయింటెనెన్స్ జాబ్ హోల్డర్ అయ్యి ఉన్నట్టుగా ఇతను ప్రూవ్ చేయాలి. తను జాబ్ చేస్తుందా లేదని తను ప్రూవ్ చేయాలి. జాబ్ చేస్తున్నట్టు ప్రూవ్ అయితే తను ఎర్నర్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఎంతవరకు ఇవ్వాలంటారు సార్? అంటే జీవితకాలం ఆమెకి ఇంకా మెయింటెనెన్స్ ఇస్తూనే ఉండాలి. ఒక్కసారి మెయింటెనెన్స్ ఇవ్వడం అనేదమ్మా తను మళ్ళీ రీమ్యారేజ్ చేసుకునే వరకు. ఒకవేళ తను డైవర్స్ తీసుకున్నాక కూడా మ్యారేజ్ చేసే వరకు ఇవ్వాలి. ఒకవేళ తను చేసుకోవడం ఇష్టం లేదు, పిల్లల్ని చూసుకొని ఉండిపోతాను అనుకుంటే పిల్లలు చేసుకుంటారంటే లైఫ్ అంతా తను పే చేయాలి. పిల్లలకు పే చేయాలా, తనకు పే చేయాలి. ఇలాంటి కేసులలో చాలా వరకు ఏం చేస్తారంటే కాంప్రమైజ్ చేసుకుంటారు, సెటిల్ చేసుకుంటారు. ఇప్పుడు ఒకేసారి లంసమ్ అమౌంట్ మాట్లాడుకుంటారు. 15 లక్షలు 25 లక్షలు 30 లక్షలు వాళ్ళ స్తోమతను బట్టి తీసుకొని ఆ పిల్లల పేరు మీద ఆ అమ్మాయి కూడా చాలా వరకు తీసుకున్న వాళ్ళు కూడా వాళ్ళు వాడకుండా ఈ పిల్లల పేరు మీద ఎఫ్డీ చేయించుకుంటారు. తర్వాత తనేదో నాకు కావాలనే ఆలోచన కూడా ఏ అమ్మాయిలో చూడలే నేను కూడా. చాలా వరకు అమ్మాయిల వాళ్ళ పిల్లల పేరు మీద ఎఫ్డీ చేయించుకుంటారు. చేసుకొని వాళ్ళు వాళ్ళ లైఫ్లో వాళ్ళు లీడ్ చేస్తారు, అంతే. వాళ్ళు ఎర్నింగ్ ఉంటే ఎర్నింగ్తో లీడ్ చేస్తారు. ఎర్నింగ్ లేకపోతే ముగ్గురికి కలిసి పే చేయాల్సి వస్తుంది. ముగ్గురికి పే చేసేది కూడా పే చేసుకో ఈ పే చేసే వాళ్ళు వన్ టైం పే చేయడం అనేది మాట్లాడుకుని సెటిల్ చేసుకోవడం జరుగుతుంది. చాలా కేసులలో ఇట్లా నెల పే చేసేయని కూడా మంత్లీ పే చేయడం ఇష్టం లేక మాట్లాడి క్లోజ్ చేసుకుంటారు. వన్ టైం సెటిల్. పిల్లలకి ఒకవేళ అంటే మీరు అన్నట్టు విమెన్ వర్కింగ్ అనుకోండి, పిల్లలకి వాళ్ళ చదువులు వాళ్ళ పెళ్లి వరకు ఇవ్వాలా, లేకపోతే వాళ్ళకి కూడా కొంత అమౌంట్ ఇచ్చేసి పిల్లలకి మేజర్ వచ్చే వరకు ఇవ్వాలమ్మా. మేజర్ వరకు వాళ్ళకి ఇవ్వాలా. ఆర్ సెటిల్మెంట్ వాళ్ళ లైఫ్ సెటిల్ అయ్యే వరకు అన్నది ఇస్తారు. సబ్సిక్వెంట్ ఈ మధ్య కాలంలో ఒక జడ్జిమెంట్లో మన జడ్జి గారు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. అదర్ సైడ్ వాళ్ళు 18 years క్రాస్ అయింది నేను ఇవ్వాల్సిన అవసరం లేదంటే ఆ అమ్మాయి పెళ్ళి అయ్యే వరకు పే చేయమని చెప్పి డైరెక్షన్ ఇచ్చారు, అంతే. 25 years ఏది ముందు వస్తే దాని వరకు అని అనుకోకుండా ఇప్పుడు అమ్మాయి మ్యారేజ్ అయింది. టోటల్ అమౌంట్ ఏరియాస్ అంతా పే చేసిన పెళ్ళి కూడా అయిపోయింది. కాదు కోర్టు అట్లా జడ్జిమెంట్ ఇచ్చింది. 25 years ఏజ్ ఆర్ మ్యారేజ్ అయితే ఉంటే అది ఇమ్మని. అంటే అమ్మాయి అయితే మ్యారేజ్ చేయమని చెప్తుందా? మ్యారేజ్ వరకు ఇవ్వమని. మ్యారేజ్ ఎట్లా చేయాలనేది ఈయన బాధ్యతనే కదా. మ్యారేజ్ చేయాలి, తల్లిదండ్రులుగా ఇద్దరి బాధ్యత ఉంటుంది. అప్పుడు దాంట్లో ఈయన ఆమె క్లెయిమ్ చేయొచ్చు. పెళ్లి చేయాలి, ఇంత అమౌంట్ ఇతను పే చేయాలి, నేను మ్యారేజ్ ఖర్చులు అవుతున్నాయి అని. కట్నాల కానుకల కోసం అడగలేము. కట్నాల కానుకలు లీగల్ వ్యాలిడ్ కాదు కదా, అట్లాంటి చేయకూడదు. కాబట్టి ఆమెకు స్త్రీ ఏదో గోల్డ్ పెట్టడము లేకపోతే కొంత వాళ్ళ స్తోమతను బట్టి
పెళ్లి ఖర్చులు అట్లాంటివి అవుతున్నాయి అంటే నాకు ఇంత అమౌంట్ అయింది, ఇంత అమౌంట్ ఆయన పే చేయాలా అని చెప్పి తను క్లెయిమ్ చేసుకోవాలి హస్బెండ్ మీద, ఈవెన్ దో డైవర్స్ అయినా సరే. ఓకే. అండ్ సార్ మీరు చాలా కేసెస్ చూసుంటారు అండ్ ఈ మధ్య కాలంలోని క్రైమ్ కేసెస్ చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి. అటు డివోర్స్ కేసెస్ ఎలా పెరుగుతున్నాయో క్రైమ్ కేసెస్ అలాగే పెరుగుతున్నాయి. కానీ ఏ కేసులో కూడా పలానా వ్యక్తికి పలానా శిక్ష పడింది, ఇగో ఇంత త్వరగా పడింది, అన్ని ప్రూఫ్స్ ఉంటాయి, జడ్జ్ ముందు ప్రూఫ్స్తో సహా అన్ని డాక్యుమెంటరీ ప్రూఫ్స్ అలాగే విజువల్ ప్రూఫ్స్ అన్ని కూడా పెట్టినప్పటికీ త్వరగా జడ్జ్మెంట్ అనేది రాని టైమ్స్ ఉంటాయి, కొన్ని ఏళ్ల తరబడి సాగుతూనే ఉంటుంది. సో ప్రధానంగా ఎందుకంటారు, ఎందుకు కారణం? ఎందుకంటే జనాలు అందరూ అంటూ ఉంటారు, అరే ఇన్ని ఉన్నాయి కదా త్వరగా ఎందుకు శిక్ష వేయరు, వేరే కంట్రీస్లో అయితే నిర్దాక్షిణంగా వెంటనే శిక్ష పడుతుంది, మన ఇండియాలోనే ఎందుకు పడదు అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. కరెక్ట్ అమ్మా. ఇప్పుడు అసలు ఈ విషయం అందరు కూడా తెలియాల్సింది ఏంటంటే మన దగ్గర కోర్టులు తక్కువ, కేసులు ఎక్కువ. ఎవ్రీ ఇయర్ కేసులు పెరుగుతుంటాయి. అదే ఈక్వల్గా డిస్పోజ్ అవ్వాలి కదా, డిస్పోజ్ దానికి సమానంగా కోర్టులు కూడా ఉండాలి. అయితే మన దగ్గర చట్ట ప్రకారం సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం 500 కేసులు ఉంటే ఒక కోర్టు పెట్టాలి, 500 కేసులు ఉంటే ఒక కోర్టు పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ ఎట్లుంటున్నాయి, మన దగ్గర ఉండేది 3000 కేసులకు ఒక జడ్జి ఒక కోర్టు ఉంటుంది. 3000 కోర్టులు అంటే దగ్గర ఎంత 6 కోట్ల వరకు ఒక కోర్టు చేయాలి. అంటే ఓవర్ బడన్ అవుతుంది కదా. బడన్ ఎక్కువయ్యేసరికల్లా ఒక రోజుకి 150 కేసుల వరకు కాల్ వర్క్ చేసి పిలవాలి. లోయర్ కోర్టులలో కింద కోర్టులలో పిలవాలంటే 150 కేసులు పిలిచి వాళ్ళకి డేట్లు ఇచ్చి వాయిదాలు ఇచ్చడానికే 2 గంటలు టైం పోతుంది. 10:30 స్టార్ట్ అయితే 1:30 వరకు అవే పోతే 12 గంటల వరకు కాల్ వర్క్ చేస్తే వీళ్ళు సాక్షులు విచారించే టైం ఎక్కడ దొరుకుతుంది? ఇంకా తక్కువ టైం కదా ఉండేది. ఈ తక్కువ టైంలో మళ్ళీ విచారించి జడ్జిమెంట్లు ఇవ్వాలి. తర్వాత వాళ్ళు జడ్జిమెంట్లు చూసుకోవడానికి టైం ఉండాలి. ఏదైనా సరే టైం ఎక్కువ కూడా ఏంటంటే ఈ ఎక్కువ కేసులు ఉండడం వల్ల, తక్కువ కోర్టులు ఉండడం వల్లనే ఈ డ్రాగ్ అనేది ఎక్కువ టైం, లాంగ్ టైం పోతుంది. ఈ టైం పోవడానికి కారణం గవర్నమెంట్ ప్రభుత్వం కూడా ఏంటంటే కొత్త కోర్టులు పెడితే వచ్చే లబ్ధి కన్నా కొన్ని సంక్షేమ పథకాల మీద డబ్బులు మళ్లించినట్టయితే జనాలు ఓట్లు వేస్తారు. ఇవన్నీ కూడా ఓట్ల రాజకీయాలు ఏముంటుంది. కోట్ల మీద ప్రయారిటీ కన్నా కూడా జనాలకి ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది. మరి ఇప్పుడు ఇన్ని కేసెస్ పెరుగుతున్నాయి కాబట్టి, ఇంత కష్టం అవుతుంది కాబట్టి గవర్నమెంట్కి తెలియకుండా ఉంటుంది అనుకుంటారా? గవర్నమెంట్ తెలుస్తుంది, తెలియకపోవడమే ఉండదు, తెలుస్తుంది. నాకు తెలిసి ఎప్పుడు గవర్నమెంట్కి ఇన్ని కోట్లు కావాలని కోర్టు వాళ్ళు హైకోర్టు ప్రపోజల్ పెట్టడం, అవి పెండింగ్ ఉండడం అలా జరుగుతుంది. ఈ మధ్య కాలంలో ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అయితే కొంచెం జ్యుడిషియల్ కోర్టులు పటాపడి కొత్త కోర్టు సాంక్షన్ చేయడం జరుగుతుంది. ఈ మధ్య ఒక 4-5 months బ్యాక్ గవర్నమెంట్కి 1 year అనుకుంటా ఆల్మోస్ట్ ఇచ్చి, గతంలో ఉన్న రిప్రజెంటేషన్ ఇది ఒక కోర్టు మన మేడ్చల్ మల్కాజ్ జిల్లా నుంచే ఒక 28 కోట్లు కొత్తవి కావాలా, ఏవీ పెండెన్స్ ఉంది ఇక్కడ అని చెప్పి రికమెండ్ చేయడం జరిగింది, రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇక్కడ జడ్జి గారు. సో హైకోర్టు కూడా అదే ఫార్వర్డ్ చేస్తూ కరెక్టే అక్కడ అవసరం అని చెప్పి ఫార్వర్డ్ చేస్తే వితిన్ ఒక 1 year లోపలనే శాంక్షన్ చేసి 28 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయాలా, వాటిని ఎస్టాబ్లిష్ చేయాలంటే వానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలా, బిల్డింగ్లు కావాలా, ఇవి చూస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ అయితే కొంచెం పాజిటివ్నే కొత్త కోట్లు అయితే ఇస్తున్నారు. ఇలాగ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇస్తేనే ఫాస్ట్గా మనకి న్యాయం చేయగలుగుతాం, ఏదో ఒకటి తేలుతుంది. ఇప్పుడు ఇందులో ప్రధానంగా ఏంటంటే ఇవాళ ఇన్సిడెంట్ జరిగింది, ఎవరైనా మొత్తం అందరికీ నాలెడ్జ్ ఉంటుంది, ఆ వేడి ఇప్పుడు ఉంటుంది. ఇంకొక 3 ఏళ్ళ తర్వాత 4 ఏళ్ళ తర్వాత కేసు విచారణకు వచ్చింది అనుకోండి, ఎవరో ఒకరు మర్డర్ చేశారు, అయిపోయింది. ఆ భార్య పిల్లలు ఒక 6 నెలలు సంవత్సరం వరకు బాధపడతారు, 2 నెలలు బాధపడతారు అనుకుందాం. తర్వాత వాళ్ళు ఏదో సెటిల్ అయిపోతారు కదా, ఇంకా ఏదో ఒక రూట్లో వాళ్ళు చేసే పనులలో ఇదైపోతారు. ఆ మర్చిపోతున్న టైంలో ఈ కేసు వచ్చేస్తే అప్పటికి వచ్చేటప్పటికి ఏంటంటే అంత సీరియస్నెస్ ఉండదు. అప్పుడు ఆ రోజు జరిగి శిక్షలు కూడా చిన్నగా పడతాయా? చిన్నగా ఏం పడవు. సాక్ష్యాలు చెప్పాలి వచ్చి కోర్టుకి, అప్పటికి సాక్ష్యాలు ఉండరు, ఒకరు ఉండరు. ఆ సర్కమ్స్టెన్స్లో ఉన్న వాళ్ళని పెడతారు. ఆ ఉన్నోడు ఎక్కడ ఉంటాడో తెలియదు. అప్పుడు వాడు దొరకకపోవడం ఒక ప్రాబ్లం అయితే, రెండోది వీళ్ళు కూడా ఎవరైతే ఆపోజిట్ వాళ్ళు ఉంటారో వాళ్ళు వీళ్ళని కన్విన్స్ చేసి పోయినవాడైతే ఇక రాలేడు కదా, 4 ఏళ్ళు అయ్యింది, 5 ఏళ్ళు అయ్యింది, అట్లీస్ట్ మీకు ఇంత ఇస్తామని మాట్లాడి కాంప్రమైజ్ చేయడానికి కూడా అదే కొత్త వేడిలు ఉన్నప్పుడు ఉంటే వాళ్ళు డబ్బులకు ఒప్పుకోరు, దేనికైనా ఒప్పుకోరు. కోపం బాధ ఉంటుంది కాబట్టి. అది చల్లారిన తర్వాత ఎప్పుడు 5 ఏళ్ళ తర్వాత వచ్చేస్తే ఎట్లుంటుంది అంటే, సరే ఫోన్లే అయిపోయింది ఏదో ఏం చేస్తాం, పోయినోడైతే రాడు కదా అని ఆలోచనతో కాంప్రమైజ్ చేసుకునే కేసులు కూడా ఉంటాయి. అట్లా చేస్తుంటారు. కొన్ని ఆల్రెడీ అన్ని సాక్ష్యాలు కరెక్ట్ ఉన్నా ఆ కరెక్ట్ చెప్పడంలో ఫెయిల్ అయ్యారు అనుకోండి, దానివల్ల కూడా జడ్జికి చెప్పడం. ఇప్పుడు వాళ్ళు చెప్తారు, అప్పుడు విషయం ఇప్పుడు గుర్తు చేసి చెప్పాలంటే కొన్ని మర్చిపోతారు, చెప్తుంటారు. చెప్పినప్పుడు ఆ అక్యూజ్డ్తో ఎవరైతే కేసు తప్పు చేశాడో, మర్డర్ చేసిన ఆయన తరఫున ఒక అడ్వకేట్ ఉంటాడు. ఆయన క్రాస్లో ఆయన ఉండే వీక్ పాయింట్స్ అన్నీ అడుగుతాడు. ఇన్వెస్టిగేషన్లో ఉండే పొరపాట్లన్నీ కూడా ఆయన
అడ్వాంటేజ్ తీసుకొని అడుగుతారు కదా. అట్లాంటివన్నీ అడ్వాంటేజ్ తీసుకున్నప్పుడు వీళ్ళని క్రాస్ చేసినప్పుడు వీళ్ళు చెప్పడం తడబడుతూ కరెక్ట్ చెప్పలేకపోయారు అనుకోండి, దానివల్ల కేసులు పోతాయి. చాలా కేసులు పోవడానికి కారణం అది కూడా ఒక రీజన్. ఓకే. అండ్ మీరు ఒకప్పుడు బార్ కౌన్సిల్లోని ప్రెసిడెంట్గా కూడా మీరు ఉన్నారు కదా, మరి అప్పుడు ఎలా ఉండేది అసలు? నేను బార్ కౌన్సిల్ కాదమ్మా, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా మేడ్చల్ మల్కాజ్ డిస్టిక్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేశాను. రెండు సార్లు చేశాను. 2022, 2023లో కంటిన్యూ 2 సార్లు ప్రెసిడెంట్గా చేశాను. నేను ప్రెసిడెంట్గా చేసినప్పుడు కంపల్సరీ ఇదే బిల్డింగ్స్ ఇవన్నీ కోర్టుకు కావాలని చెప్పి కోర్టుకు 5 ఎకరాలు జరిగింది. 5 ఎకరాలు స్థలం కావాలి, 2 బిల్డింగ్లో ఉంటుంది. 5 ఎకరాలు స్థలం కావాలి కోర్టు కోసం అని చెప్పి తిరగడం, 5 ఎకరాలు బిల్డింగ్ ఒకటి, ల్యాండ్ ఒకటి, డైట్ కాలేజ్ నుంచి 5 ఎకరాలు అలాట్ చేయించడం జరిగింది. లోకల్ ఉండే ఎమ్మెల్యే గారు మేనపల్లి గారిని పట్టుకొని 5 ఎకరాలు అలాట్ చేయడం జరిగింది గత ప్రభుత్వంలోనే. తర్వాత 90 కోట్లు దానికి బిల్డింగ్ ప్లాన్ చేయించడం. దానికోసం ఏంటంటే హైకోర్టు చుట్టూ, తర్వాత ఆర్ఎన్బి వాళ్ళ చుట్టూ తిరిగి ఓ డిపిఆర్ చేయించడం, దానికి హైకోర్టు వాళ్ళు పంపించడం, హైకోర్టు చుట్టూ తిరిగి కదా హైకోర్టు యాక్సెప్ట్ చేయడం, తర్వాత ప్రభుత్వం కార్యాలయాల చుట్టూ తిరిగి సెక్రటరీకి వెళ్ళి ఆ 90 కోట్లు శాంక్షన్ అయ్యేటట్టు చేయించడం. అది శాంక్షన్ అయిన తర్వాత మళ్ళీ ఆర్ఎన్బి వాళ్ళు టెండర్ పిలిచేటట్టు చూడడం. తర్వాత దాంట్లో చెట్లే మొత్తం అడవిలాగా ఉండే, చెట్లు కట్ చేయాలంటే మన టీ ప్రొడక్షన్ కమిటీ చుట్టూ తిరిగి అది అప్రూవల్ తెచ్చుకోవడం, ఇవన్నీ తెచ్చి పైన బిల్డింగ్ వర్క్ స్టార్ట్ చేసినాం. ఇప్పుడు తెల్లారి అయిపోయింది, గ్రౌండ్ ఫ్లోర్ నడుస్తుంది, పని నడుస్తుంది. వాళ్ళు నెక్స్ట్ ఇయర్కి హ్యాండ్ ఓవర్ చేయాలి. చేస్తే అది పెద్ద 10 ఫ్లోర్స్ బిల్డింగ్. ఇప్పుడు 4 ఫ్లోర్లు కడుతున్నారు. తర్వాత ఒక్కొక్క ఫ్లోర్ కడుతుంటే 4 ఫ్లోర్లు కొత్తగా వస్తాయి. సో 10 కోట్లు. అదే కాకుండా ఇప్పుడు ఉన్న బిల్డింగ్ కూడా సరిగా లేదని చెప్పి టీఎస్ఐసి వాళ్ళ రెంట్కి తీసుకొని ప్రజెంట్ మేడ్చల్ మల్కాజ్ డిస్ట్రిక్ట్ కోర్టు అక్కడ నడిపిస్తున్నాం. అందులో అది ఇప్పుడు కోర్టు అపియరెన్స్ కొంచెం బాగుంది. ఇంతకుముందు ఒక అపార్ట్మెంట్ దాన్ని నడిపినాం, చాలామంది ఇష్టపడలేదు అది. సో నేను 2 సంవత్సరం చేశాను. 2వ సంవత్సరం మిగిలిన పనులు కూడా కంప్లీట్ చేయాలి, మీరు ఉండండి అందరూ అడిగితే 2వ కూడా నిలబడి 2వ వచ్చాను. 3వ కూడా నిలబడమని అడిగారు. సో నాకు ఇంట్రెస్ట్ లేకుండా, ఎందుకంటే నాకు వర్క్ ఉంది, వర్క్ అంతా డిస్టర్బ్ అవుతుంది. 2 సంవత్సరాలు వర్క్ వదిలిపెట్టి తిరిగాను. మరి 2 years మీరు నించొని ఫైట్ చేశారు. ఏవేవి ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు, కోర్టు లేని సమస్యలు కావచ్చు, వీటన్నిటి గురించి మీరు ఆల్రెడీ 2 yearsగా ఫైట్ చేసి ఎలా మీరు రప్పించుకున్నారో తెలుస్తుంది. మరి 3rd yearలో కూడా మరి మీరు ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఉండడానికి? మేడం మెయిన్ ఏంటంటే ఏవైతే కోర్టుకు ఒక స్థలం కావాలా, దాంట్లో బిల్డింగ్ కావాలి, పర్మనెంట్ బిల్డింగ్, ఈ ప్లాన్లు చేయించడం, అమౌంట్ సాంక్షన్ చేయించడం, ఇవన్నీ ఇప్పటిదాకా చెప్పినట్టుగా అన్నీ చేయించాను. వర్క్ నడుస్తుంది. ఇప్పుడు ఇంకొక 5 ఎకరాల దగ్గర ఇంకో 2 ఎకరాలు పక్కన ఉంది. పాత కోర్టు ప్రెమిస్ 2 ఎకరాలు ఉంటే అది తీసుకొని ఇది ఇవ్వమని, అది కూడా ప్రాసెస్ అప్పుడు సెక్రటరియట్ వరకు చేయించాను. కానీ ఇప్పుడు మళ్ళీ చిన్న పనులే ఉన్నాయి, మేజర్ వర్క్ అంతా అయిపోయింది. మనం సర్వీస్ ఓరియంటెడ్ అనే ఆలోచనతో వచ్చాను. నాకు ప్రెసిడెంట్గా ఇచ్చారు కాబట్టి నాకు పోస్టుకు న్యాయం చేయాలని పని చేసిన. కాబట్టి అది అయిపోయిన తర్వాత అక్కర్లేదు, ఇప్పుడు ఎవరు తిరిగినా పర్లేదు, వాళ్ళకి మనం సపోర్ట్ చేయొచ్చు. ఎంకరేజ్ సైడ్ నుంచి మనం కూడా అవసరం పడుతున్నప్పుడు వాళ్ళ సపోర్ట్కి వెళ్ళి రావచ్చు అనే ఆలోచనతో మన పర్సనల్ ప్రాక్టీస్ డిస్టర్బ్ అవుతుందని నేను వద్దనుకున్నాను. కాకపోతే ఇప్పుడు 2025 కూడా కంటెస్ట్ చేయమని అడిగారు, బట్ నాకు ఇంట్రెస్ట్ లేదు. నేనేం ఆలోచనంటే ఇప్పుడు ఇంత చేశాను కదా, ఇక్కడ నెక్స్ట్ బార్ కౌన్సిల్కి పనిచేద్దామనేది ఆలోచన. స్టేట్ బార్ కౌన్సిల్లో బార్ కౌన్సిల్ మెంబర్గా ఒక కంటెస్ట్ చేయాలని ఆలోచిస్తున్నాను. ఎలక్షన్స్ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో ఉంటాయి అంటారు. ఉంటే దాంట్లో కంటెస్ట్ చేసి స్టేట్ రిప్రజెంట్ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ ఇంకొక విషయం ఇక్కడ ఏంటంటే 2 సంవత్సరాలు నేను ప్రెసిడెంట్ చేసినప్పుడు ఫెడరేషన్ స్టేట్ మొత్తానికి అన్ని బార్ అసోసియేషన్ దాంట్లో మెంబర్స్ ఉంటాయి. దాంట్లో ఫెడరేషన్లో నేను జనరల్ సెక్రటరీగా పనిచేశాను. చేసినప్పుడు అన్ని బార్ అసోసియేషన్ని కొంచెం యాక్టివేట్ చేయడం, ఇలాంటి అన్నీ కూడా షేర్ చేసుకోవడం, ఇష్యూస్ ఉంటే షేర్ చేసుకోవడం, మాట్లాడుకోవడం, ఎవరికైనా ఇబ్బంది ఉంటే షేర్ చేసుకోవడం, ఇట్లాంటివి చేయడం జరిగింది. యాక్టివిటీస్ కూడా తీసుకోవడం జరిగింది. ఏదైనా ఇబ్బంది ఉంటే పైకి అందరి దృష్టికి తీసుకెళ్ళేటట్టుగా అట్లా చేయడం జరిగింది. అట్లా చేసినప్పుడు నేనేంటంటే ఫస్ట్ టైం ఇంతవరకు ఎవరు అలా చేయలేదు. నేను ఆలోచించింది ఏంటంటే, ఏం ఆలోచించానంటే, అందరూ ఏదైతే పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా ఎలక్షన్లు, అసెంబ్లీ ఎలక్షన్ కంటెస్ట్ చేస్తున్నాయి. చేసినప్పుడు వీళ్ళకి మన ఇష్యూస్, అడ్వకేట్ పేజ్ చేస్తున్న ఇష్యూస్ అన్నీ ఎందుకు వాళ్ళ దృష్టిలో తీసుకుపోతే బాగుంటుంది కదా, ఒక మేనిఫెస్టోలో పెట్టించినట్టయితే దాని మీద డిమాండ్ చేసి కొట్లాడడానికి బాగుంటుంది అని ఉద్దేశంతో ఒక మేనిఫెస్టో రెడీ చేసి, మన దగ్గర మా ఇష్యూస్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి అడ్వకేట్స్ కావాలని, తర్వాత 5 లక్షలు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి ఎన్రోల్ అయిన అడ్వకేట్కి ఇవ్వాలని, తర్వాత 5,000 రూపాయలు స్టైపెండ్ ఎన్రోల్ అయిన ప్రతి జూనియర్కు 5 సంవత్సరాల వరకు ఇవ్వాలని, మ్యాచింగ్ గ్రాంట్ ఒకటి ఇవ్వాలని. ఒక వ్యక్తి చనిపోతే అన్ని బార్లు ఇస్తున్నారు, వీళ్ళు అడ్వకేట్ ఏం పెన్షన్ లేదమ్మా, లేదు. అయితే చనిపోతే 10 lakhs ఇప్పుడు చేశారు. ఇంతకుముందు 6 లక్షలు ఉండే, 10 lakhs ఇస్తే గవర్నమెంట్ మ్యాచింగ్ గ్రాంట్ 10 ఇచ్చేది, వేరే చోట్ల ఇస్తున్నారు, మన దగ్గర లేదు. ఇవి కాకుండా ఎవరైతే పేద అడ్వకేట్స్ ఉంటారనుకోండి, కిరాయి ఇళ్ళలో ఉన్నారు, ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు, అలాంటి వాళ్ళకుంటే గవర్నమెంట్ ఇల్లు ఏమని ఇవ్వడం,
ఇలాంటి ఇష్యూస్ అన్నీ పెట్టి ఒక రిప్రజెంటేషన్ అన్ని పార్టీల వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాంతో బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ 3 ప్రధాన పార్టీలకు ఇవ్వడం జరిగింది. దాంట్లో బీఆర్ఎస్ వాళ్ళు చేస్తానన్నారు, వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టలేదు, కానీ వాళ్ళ మేనిఫెస్టో అప్పటికి అయిపోయింది అన్నారు, పెట్టలేదు, హామీ ఇచ్చారు చేస్తానని. బీజేపీ దగ్గరకు వస్తే కిషన్ రెడ్డి గారిని 2 గంటలు వెయిట్ చేసి ఆయన కలిసి చెప్పినందుకు ఆయన విని ఓకే రైట్ నేను చేస్తానండి అని చెప్పారు. 3 ఇష్యూస్ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు అవుట్ ఆఫ్ 6. రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పిసిసి ప్రెసిడెంట్గా ఉండేప్పుడు వారిని కలిసి మాట్లాడినప్పుడు వాళ్ళు ప్రతి ఇష్యూ అందరికన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి వారు వినడం జరిగింది ప్రతి ఇష్యూని. ఇవన్నీ చాలా జెన్యున్ ఇష్యూస్. ఏదైనా ఇష్యూ హాస్పిటల్ అడ్మిట్ అయితే 2 లక్షలు ఇస్తారు, ఇప్పుడు 2 లక్షలు ఎక్కడ సరిపోతే 5 లక్షలు మీరు అడిగే జెన్యున్. ఇవన్నీ కూడా జెన్యున్ ఉన్నాయి బ్రదర్, అన్నీ చేస్తానని చెప్పారు. వాళ్ళు మేనిఫెస్టోలో శ్రీధర్ బాబు గారితో కూడా మాట్లాడితే మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఆయన తో మొత్తం ఆయన 6 ఇష్యూస్ అందులో పెట్టడం జరిగింది. ఇప్పుడు నేను బార్ కౌన్సిల్ ఏమనుకుంటున్నానంటే బార్ కౌన్సిల్ కండక్ట్ చేస్తే ఈ ఇష్యూస్ ఏవైతే పెట్టించానో వాటి కోసం తిరిగి కొట్లాడి అందరికీ స్టేట్ లెవెల్లో ప్రతి అడ్వకేట్కి హెల్త్ ఇన్సూరెన్స్ 5 లక్షలు రావాలా, వీళ్ళు జూనియర్స్ ఉంటే వాళ్ళకి స్టైపెండ్ ఒకటి ఉండాలి 5 సంవత్సరాల వరకు. రెండోది మ్యాచింగ్ గ్రాంట్. ఈ 3 అయితే గవర్నమెంట్ చేయాల్సిన ఇష్యూస్. ఎక్కడైతే నేను మా మల్కాజ్గిరి కోర్టు కోసం తిరిగి నేను ఇవన్నీ చేశానో ఇక్కడ కూడా రోజు నేను ఒక్కరిని తిరగలిగినా సరే ఈ ఇష్యూస్ అవుతాయి. ఎవరో ఒకరు తిరగాలి, గవర్నమెంట్ ఫాలోఅప్ చేయాలి. అప్పుడు గవర్నమెంట్ ఈ యొక్క మేనిఫెస్టోలోనే, ప్రభుత్వ మేనిఫెస్టోలోనే ఉన్నాయి ఆ ఇష్యూస్, అడ్వకేట్కి చేస్తానని. అవి ఇంప్లిమెంట్ చేయించడం ఈజీ అవుతుంది. వాటి కోసమని కంటెస్ట్ చేయాలనుకుంటున్నాను. కంటెస్ట్ చేసి నాకు అవకాశం వస్తే డెఫినెట్లీ ఇష్యూస్ అని సాల్వ్ చేయడానికి స్టేట్ లెవెల్ పనిచేస్తాను. రైట్. సో మళ్ళీ మీరు పోటీ చేయాలని అయితే కోరుకుంటున్నాం, ఎందుకంటే మీరు ఇన్ని విధాలుగా ఫైట్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ అప్కమింగ్ లాయర్స్ ఎవరైతే అంటే అప్కమింగ్ అడ్వకేట్స్ ఎవరైతే రాబోతున్నారో వాళ్ళందరి గురించి మీరు ఆలోచించి ఏవేవైతే పాయింట్స్ పెట్టారో సో అవన్నీ కూడా మీరు ఖచ్చితంగా మాట్లాడతారు, అవి చేస్తారు అని చెప్పి కూడా తెలుస్తుంది. కాబట్టి నెక్స్ట్ టైం కూడా మీరు పోటీ చేయాలని కోరుకుంటున్నాం. సో హోప్ సో చూడాలి సార్. రైట్, థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.